దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా స్పష్టమయ్యాయి. ఈ ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజల నాడిని, ప్రభుత్వాల పనితీరును మరియు కొత్త రాజకీయ సమీకరణాలను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి, అవినీతి వ్యతిరేకత మరియు మార్పుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మొదటగా పశ్చిమ బెంగాల్ సంగతి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రౌడీయిజం మరియు హింసాత్మక రాజకీయాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మైనార్టీలను అనుసరించే క్రమంలో హిందువుల హక్కులను పూర్తిగా విస్మరించారనే భావన సమాజంలో బలపడింది. ఇది సాధారణ ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించి బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసింది. ఇక రెండో రాష్ట్రం అసోం విషయానికి వస్తే, అసోం రాష్ట్రంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్రం రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండడం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనాలను ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత, పాలనలోని పారదర్శకత ఈ తిరుగులేని విజయానికి కారణమయ్యాయి. ఇక మరో రాష్ట్రం కేరళం సంగతి చూస్తే, కేరళలో ఈసారి కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ స్పష్టమైన పైచేయి సాధించింది. 10 ఏళ్ల వామపక్షాల పాలనపై ప్రజలు తీవ్రంగా విసుగు చెందారు. పెరుగుతున్న అవినీతి, కమ్యూనిస్టు శ్రేణుల దౌర్జన్యాలే వారి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ ఫలితాలు దేశంలో కమ్యూనిజం దాదాపుగా తెరమరుగవుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్పును కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా బలపడింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న డిఎంకే, అన్నాడీఎంకే పార్టీల అవినీతి, కుటుంబ రాజకీయాలు మరియు ఆధిపత్య ధోరణిపై ప్రజలు విరక్తి చెందారు. పాతతరం నాయకత్వం స్థానంలో కొత్త నాయకత్వం రావాలని, యువత వైపు ఆకర్షితులు కావాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. చివరగా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఆధిపత్యం మరోసారి కొనసాగింది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నాయకత్వంలోని నిజాయితీతో కూడిన పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారు. స్థిరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు అవినీతి రహిత పాలన అందించడం వల్లనే ప్రజలు ఈ కూటమిని మరోసారి విశ్వసించి ఆదరించారు. మొత్తం మీద 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రజల స్పష్టమైన తీర్పుని ప్రతిబింబిస్తున్నాయి. Mind Media, the voice of India.